ఆరోగ్యము కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు చికాకుగా అనిపిస్తుందా గురుగారు మీకు? ఉంటే స్పష్టంగా ఆరోగ్యంగా ఉన్నట్టు ఉంటుంది. లేకపోతే అసలు బొత్తిగా అట్కాట్స్ ఉన్నట్టే అయితే ఇది చనిపోయిన వాడు లెక్క ఉంటుంది, లేదంటే బ్రతుకున్న వాడు లెక్క. అంతేగాని మధ్యలో బ్రతికి ఏదో బాధను అవస్థలు అనుభవించడం ఏమనిపించదు. అంటే మీ శరీరం లేదు అని అంటున్నారు, మీ శరీరం లేదు అని చెప్తున్నారు. శరీరం ధ్యాస లేదు మీరు చెప్పలేదు, లేదు నిజానికి. శరీరం ఉంటే మేము చెప్పినవన్నీ సరే ఇది నొప్పి పెడుతుంది, ఆరోగ్యం బాగుంది, ఇవన్నీ గుర్తుంటాయి. అది లేకుండా పోయింది మీకు. ఇప్పుడు ఒకటి ఇది కళని నేను స్పష్టంగా అనుభవిస్తున్నాను, మీరు నిజమని మాట్లాడుతున్నారు. అవునండి, స్పష్టత ఉంది మాకు. మాకు ఇది నిజమన్న స్పష్టత మాకుంది గురుగారు, కళ అన్న స్పష్టత మీకుంది. అందులో సదా కళ్ళ ఉన్నవాడు అనుభవిస్తే వాడు ఒక్కడే ఎట్లా మిగులుతాడు. ఆ విధంగా ఇప్పుడు అందరిలో నేనున్నట్టు మెలుగుతూ ఉన్నట్టు ఉన్నప్పటికీ కూడా నేను ఒక్కడినే ఉన్నాను. నేను ఒక్కడినంటే కళ్ళలో నుంచి మేలుకుంటే కళ్ళ మిగతా ప్రపంచం ఉంటుంది. మేలుకున్న వాడికి ఒక్కడే మేలుకుంటాడు, మేలుకున్న తర్వాత ప్రపంచం మామూలుగా ఉంటుంది. కానీ ఈ కళ్ళలో మేలుకుంటే కలగన్నవాడు ఉండడు, ప్రపంచం ఉండదు. ఏముంటుందంటే ఉన్నది ఏం చెప్పారు, కేవల సాక్షి. ఉన్నది అంటే మొదట చెప్పిన ఉన్నది వచ్చి నామవాచకము, రెండవసారి చెప్పింది వచ్చి క్రియ. ఉన్నది అనేది ఇప్పుడు మీకెట్లా సంతోషం పేరు అట్లా అది ఒకరికి పేరు ఉన్నది, మొదలు చెప్పిన ఆ మొదలు చెప్పిన ఉన్నదనే మనం దేవుడు అది ఇది అని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అలాంటి స్థితిలో ఎలాంటి అహంకారంతో జ్ఞానం మెలుగుతుంటుంది? అలాంటి స్థితిలో ఏమీ ఉండదు, అది తప్ప మెరుగేదానికి. నేను చేస్తున్నాను, నేను తినాలి, ఎవరో వచ్చేవాడు మాట్లాడుతున్నా, ఇలాంటప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఇలానే ఉంటుంది. మాటలు వినిపిస్తున్నప్పుడు, మీరు స్పందిస్తున్నప్పుడు, నేను స్పందిస్తున్నాను, వాళ్ళు అడుగుతున్నారు అనేది అన్ని స్థితులు ఉంటాయి, ఏ స్థితి లేని స్థితి కూడా ఉంటుంది. అప్పుడే ఏకకాలంలో రెండు ఏకకాలంలో ఉంటాయి. అది మీకే తెలియదు, మాకు తెలియదు. అప్పుడు మీరు అక్కడ, నేనున్న చోట మీరున్న చోట నేను ఉంటాను.